నమస్కారం అండి. నా పేరు గంగాధర్ నీలం. ఇప్పుడు నేను మీకు ఇంకొన్ని నాగదోష పరిహారాల గురించి వివరించబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే నాగదోష పరిహారం చాలా సులభమైంది. అది ఎలాగంటే ఏంటండి, ఇప్పటి వరకు మీరు గుడికెళ్ళండి, నాగులు చుట్టండి, మంత్రజపం చేయండి, లేదా యజ్ఞం చేయండి, ఇలాంటి పరిహారాలు చెప్పారు. అలాంటివన్నీ మేము చేయలేము. మాకు ఏదైనా సులభమైన మార్గం ఉంటే చెప్పండి అంటే ఖచ్చితంగా ఉందండి. అదేంటంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీరు నాగదేవతల్ని క్షమాపణ అడగడం ద్వారా, ప్రతిరోజు పొద్దునే నిద్ర లేవగానే నాగదేవతల్ని క్షమాపణ అడగడం ద్వారా నాగదోషం మీకు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఈ విధంగా మీరు పూర్తిగా నాగదోషం పోయేంత వరకు చేస్తూ ఉండాలి. ఇక్కడ లాజిక్ ఏమంటే, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అంటే దాని అర్థం ఏంటంటే మీ రోజులో చివరి ఆలోచన, ప్రతిరోజు పొద్దున్నే నిద్ర లేవగానే అంటే మీ రోజులో మొదటి ఆలోచన నాగుల్ని క్షమాపణ అడగడం. కాబట్టి ఇది మీ సబ్కాన్షియస్లోకి ట్రావెల్ అయ్యి అది మీ సబ్కాన్షియస్ నుంచి నాగదోషాన్ని మీకు తగ్గుముఖం పట్టేలాగా చేస్తుంది. నా నెక్స్ట్ నాగదోష పరిహారం ఏమంటే ధ్యానం. ధ్యానం అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది, శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన రహిత స్థితిని పొందడం. ప్రతిరోజు మీరు ఒకే సమయంలో నాగదేవతల్ని తలుచుకొని ధ్యానం చేయడం ద్వారా నాగదోషాన్ని పోగొట్టుకోవచ్చు. అది ఎలా అంటే ధ్యానం చేసే ముందు, ధ్యానం ధ్యానం చేసిన తర్వాత మీరు నాగదేవతల్ని క్షమాపణ అడగడం ద్వారా మీకు నాగదోషం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఈ విధంగా పూర్తిగా నాగదోషం పోయేంత వరకు మీరు ప్రతిరోజు ధ్యానం ఆచరించాలి. ఇప్పుడు నేను చెప్పిన నాగదోష పరిహారాలన్నీ పాటిస్తూ ప్రతి అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటలకు మీరు పితృదేవతల్ని ఆహ్వానించి నాగులకి 3 సార్లు ఈ విధంగా తర్పణాలు వదలడం వలన, అంటే 3 సార్లు దోసిట్లతో నీళ్లు పోసుకొని తర్పణాలు వదలడం వలన, మీరు ఏవైతే నాగుల్ని చంపినారో వాటికి తర్పణాలు వదలడం వలన అవి ఆ శక్తిని, ఈ తర్పణాలు వదలడం వలన వచ్చిన శక్తిని పితృదేవతలు నాగులకిచ్చి అవి ఉత్తమ జన్మలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. కాబట్టి అవి మిమ్మల్ని క్షమించి నాగదోషం పోగొడతాయి. ఇక్కడ మనము ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమంటే, ఏ విధంగా మీరు నీళ్లు తర్పణాలు వదలడం వలన ఏ విధంగా శక్తి వస్తుంది అంటే, మనిషే నీళ్ళ నుంచి విద్యుత్ శక్తి తీయగలిగినప్పుడు పితృదేవతలు వాళ్ళు దాని నుంచి శక్తి తీయలేరా? ఖచ్చితంగా తీయగలరు. కాబట్టి వాళ్ళు మనము వదిలిన తర్పణాల నుంచి శక్తిని తీసుకొని ఆ శక్తిని మీరు చంపిన నాగులకి ఇవ్వడం వలన అవి క్షమించి ఉత్తమ జన్మలు తీసుకోవడం వలన మీకు నాగదోషం పోతుంది. ఎందుకంటే చాలామంది వాళ్ళు నాగులను చంపినప్పుడు వాటికి శ్రాద్ధ కర్మ చేసి ఉండరు. కాబట్టి ఈ విధంగా నేను చెప్పిన విధంగా ప్రతి అమావాస్య రోజు ఆచరించడం వలన మీరు ఒక రకంగా వాటికి శ్రాద్ధ కర్మ ఆచరించినట్లు అవుతుంది. కాబట్టి నాగదోషం తగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని మీరు నేను చెప్పిన పరిహారాలన్నిటితో పాటు చేస్తే మీకు త్వరగా ఫలితం దక్కుతుంది. ఈ విధంగా నాకు తెలిసిన పరిహారాల్ని నేను మీకు వివరించినాను. ఈ పరిహారాలన్నీ ఆచరించి మీరు నాగదోషాన్ని పోగొట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.